హలో, రైట్ రైట్ ఒక్కసారి వెంకట్ గారితో మాట్లాడదాం సార్. మళ్ళీ వస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. వెంకట్ గారు, ఏం సార్ జరుగుతుంది? నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఎట్లా దీన్ని చూస్తోంది, ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? సార్. మేము సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మ్మ్. ఈ దేశంలో జంజి మీరు ఏం కోరుకుంటుంది మీరు ఎట్లాగో ఇట్లాంటివి జరిగితే ఆహ్వానిస్తారు కదా సార్? ఒక డెమోక్రటిక్ పార్టీగా తప్పకుండా ఆహ్వానించాల్సిందే సార్. మాకు వెకిలిగా ఉంది, ఆ కాక్రోచ్ అంటే మాకు వినడానికి ఇదిగా ఉందని అంత ఆ సంకుచిత మనస్తత్వంతో మేము లేము, అంత భయభ్రాంతులతో కూడా మేము లేము. మ్మ్. ఈ దేశంలో రేపులు చేసిన వాళ్ళే కేంద్ర మంత్రి కొడుకులుగా బయట మంచి గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళకంటే ఇదేం పెద్ద దరిద్రమేం కాదు, అంత దుర్మార్గమేం కాదు. రేపులు చేసిన వాళ్ళు, అథ్లెట్లను ఆగం చేసిన వాళ్ళు, ఎంతో నేరాలకు పాల్పడిన వాళ్ళందరూ ఒక చోటు కలిసి మీరు వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళు మీ దాంట్లో ఉన్న వాళ్ళ పేరు చెప్తుంటారు. చెప్పుకోనియండి సార్, పర్లేదు, చెప్పుకోనియండి పర్లేదు. కానీ ఎందుకు ఇక్కడ స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్ కదా సార్. సార్, ఒక ఉద్యమం ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక సీజే స్థానంలో ఉన్న వ్యక్తి, ఏదైనా ఆధారం మీదనే చట్టాలను చెప్పే వ్యక్తి, ఈ దేశంలో యువతను ఏది ఫోన్లు పట్టుకొని కాక్రోచెస్ లాగా డిపెండబుల్ గా ఉన్నారని చెప్పి అంత రాంగ్ వేలో చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఆత్మగౌరవం ఉంటుంది కదా సార్. ఈ దేశ పౌరులం. కావచ్చు, ఈ దేశ కానీ పౌరుల సిజేఐ గారి గురించి మనం ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం ఈ అంశం గురించి చెప్దాం. నేను ఏమంటున్నా, స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరనేది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో విషయం ఏంటంటే సార్, ఒకటి, ఈ దేశంలో జంజి ఏం కోరుకుంటుంది, ఈ దేశంలో జంజి పరిస్థితి ఏందని ఒకసారి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఏది ఇది చేయమని అంటున్నాం సార్. ఒకనొక సందర్భాల్లో రైల్వేలో చిన్న తప్పుదాలు జరిగితే రైల్వే శాఖ మంత్రులు రాజీనామా చేసేటోళ్ళు. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక ఆదర్శవంతమైన ప్రధానుల నుంచి ఈ రోజు ఏ స్థాయిలో మనం వచ్చినామనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. రాజీనామా చేయడం అంటే బాధ్యత తీసుకోవడం, అంతే తప్ప తప్పు చేసినామని చెప్పి ఒప్పుకోవడం కాదు సార్. సో బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నాం. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ జరిగినప్పుడు ఇదే కొత్తగా జరిగింది కాదు కదా. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు జరిగిన వ్యవహారంలో అంటే 2024లో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. దాంట్లో మార్పులు రావాలని చెప్పి వాళ్ళే ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది, ఆ రికమెండేషన్ ఫాలో కాలే, మళ్ళీ రిపీట్ జరిగింది. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు కదా సార్, లైట్ గా తీసుకోవడానికి లేదు కదా సార్. సో మేమేమంటున్నాం, గతంలో జరిగింది సార్. యూపీఏలో అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైల్వేలో గ్రూప్ డి జాబులు ఇది కూడా ఆఫ్లైన్ లో ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేసిన చరిత్ర సార్. ఆ రోజు టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఏ జనరేషన్ లో నడుస్తున్నాం మనం. ఆ రోజు టెక్నాలజీ లేని కాలంలోనే ఈ దేశంలో పరీక్షల నిర్వహణ అనేది ఎంతో శ్రద్ధతో చేసినాం. కానీ ఇంత టెక్నాలజీ ఉండి కూడా, ఇంత ఏ టెక్నాలజీ వాడుతున్నా కూడా ఇంకా లీకుల వ్యవహారంలో ఉన్నామంటే ఇంకెక్కడున్నామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా లీకులు జరిగాయని ఇందాక చెప్పారు కదా. కాకి లెక్కలు ఎన్నైనా చెప్పొచ్చు, దానికి ఆధారం అయితే ఉండాలి కదా సార్. ఎన్నైనా చెప్పి ఎన్ని లెక్కలైనా చెప్పొచ్చు, ఆధారం చూపించమని చెప్పండి, ఎక్కడ జరిగింది ఏదైనా చూపించమని చెప్పండి. సో మేమేమంటున్నాము, ఒకటి నా మాట మీరు అర్థం చేసుకోండి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో లీకులు అనేది కొత్త కాదు సార్. అయిన తర్వాతనే కమిటీ ఏర్పాటు చేశారు. ఇస్రోకి సంబంధించిన మాజీ చైర్మన్ గారిని పెట్టి మరీ ఏది కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సూచనల మేరకు, ఆ కమిటీ సలహాల మేరకు ఏది ఆన్లైన్ లో ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆ కమిటీ సూచనలు కూడా చేసింది. దానికి ఎందుకు పాటించలేదని చెప్పి అడుగుతున్నాము. విద్యార్థుల జీవితం అని అడుగుతున్నాము. అంటే ఏదో వ్యవస్థలను సాఫ్రనైజ్ చేసేస్తే ఏదో గొప్పగా సాధించినట్టు మీరు భావిస్తే చేసేది ఏం లేదు. మేమేమంటున్నాం, ఒక మాట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంది. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. సామాన్యుడు బతికే పొజిషన్ లేదు. ఈరోజు మనం ఏమంటున్నాం, ఈరోజు పెట్రోల్ రేటు పెరగడానికి రష్యానో లేకపోతే ఇరానో వేరే దేశాలని మనం కారణంగా చూపడం కాదు సార్. ఈ దేశంలో ఈ బాధలు, ఈ ఇబ్బందులు గత 10 సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబం ఏది పడుతూనే ఉంది. డిమానిటైజేషన్ లో కాంప్రమైజ్ అయినాం, జిఎస్టీలో కాంప్రమైజ్ అయినాం. ప్రతి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అవకాశాలు ఇచ్చుకుంటే పోతున్నారు కదా సార్. ఈ దేశ ప్రజలు ఎక్కడ వారిని అవమానపరిచారు? ఏ విషయంలోనైనా మొన్నటికి ఏది పెట్రోల్ వాడకం తగ్గించండి, అదేవిధంగా గోల్డ్ తగ్గించండి అని చెప్తే అది కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నారు కదా సార్. కరోనా టైంలో ఏది పళ్ళాలు కొట్టుకుంటూ కూర్చోండి అని చెప్పినా కూడా కొట్టుకున్నాం కదా సార్. ఏం తక్కువ చేసినాం సార్? ప్రధాని మోడీ గారి మా మాటలు ఎక్కడ వ్యతిరేకించినాం? అయినా మా జీవితాల్లో మేము బాగుపడ్డామా సార్? మా జీవితాల్లో మార్పులు వచ్చినాయా? సామాన్యుడు బతికే పొజిషన్ లేదు సార్. సామాన్యుడు చిన్న వ్యాపారం చేసుకునే పొజిషన్ లేదు. నేనేమంటున్నాం, ఎక్కడో ఇతర దేశాల్లో పెట్టుబడిదారుల వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కాంప్రమైజ్ అవ్వని చెప్పి ప్రధాని మోడీ గారు అంటున్నారు. అంటే సర్దుబాటులో వ్యవహారంలో ఉండడం కూడా ఒక సూచన కాక ఒక సలహాగా ఆ దేశాభివృద్ధికి భాగస్వామ్యంగా సూచించే పరిస్థితి ఈరోజు రాగలిగినాం సార్. ఈ దుస్థితికి ఎవరు తీసుకొచ్చారని చెప్పి ఈ దేశ ప్రజలు అడుగుతారు. హక్కు ఉంటుంది, ఎందుకు అడగరు? ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారని దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఏ విధంగా మీరు మ్యానిపులేట్ చేసిరు, ఎక్కడెక్కడ వాళ్ళ దీంట్లో ఇప్పుడు దేశద్రోహులంట అంత వీళ్ళు మ్యానిపులేటెడ్ మీడియా. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ప్రతి డేటాను తీసుకొచ్చి పెనిట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరు దేశద్రోహులు? లేని విషయాన్ని మొత్తం ఎక్కించి చరిత్రను వక్రీకరించి ప్రతి విషయాన్ని ఈ దేశ విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగుల మైండ్లలో ఏ విషయాలను మీరు నింపుతున్నారన్న విషయం మీద ఎవరు దేశద్రోహులను చర్చ కనుక జరిగితే సార్. రైట్ సార్, ఒక్కసారి రామ్మోహన్ గారు ఇప్పుడు 3 పార్టీలకు